భయపడతామన్నమాట. అలా చేస్తారనమాట వాళ్ళు. అది కూడా అంతా మన బ్యాక్ సైడే అయిపోతుంది అనమాట. అండ్ వాళ్ళు టాక్సిక్ అని మనకు తెలియని కూడా తెలీదు. ఇది వన్ టైప్. ఇంకో టైప్ వచ్చేసి వాళ్ళు టాక్సిక్లో వేరే లెవెల్ అనమాట. అంటే ఎలా ఉంటారంటే, మనకి ఇప్పుడు మనం ఒక హ్యాపీగా ఏదైనా ఒక ఈవెంట్ ఏదైనా చేసుకున్నాము, లేకపోతే ఏదైనా సంథింగ్ హ్యాపీనెస్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు బయటపడతారు ఈ టాక్సిక్ వాళ్ళందరూ. ఏదైనా చేసుకున్నాం అనుకో, ఒక డిష్ ప్రిపేర్ చేసి మన ఎవరైనా ఇచ్చాం, తినమని ఇచ్చాం, వాళ్ళు బాగుందని చెప్పారు. వాళ్ళు బాగుందని చెప్పాక ఈ టాక్సిక్ పీపుల్ ఏం చేస్తారంటే, ఆ పర్సన్ బాగుంది అని చెప్పింది వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు అనమాట. ఓ తను చేసింది బాగుందా, అవునా, మరి నేను చేసింది, ఇట్లా ఫీల్ అవుతారు వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఫీల్ అయ్యాక ఏం చేస్తారంటే మనతో పాటే బాగుంది అని అంటారు, లేకపోతే అది కూడా అనరు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మనకి నచ్చని వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే సొసైటీలో ఒక పర్సన్, ఒక ఆంటీ ఉంటుంది కదా, యూనివర్సల్ ఆంటీస్ ఉంటారు కదా, ఆ యూనివర్సల్ ఆంటీస్ దగ్గరికి వెళ్ళి, యూనివర్సల్ ఆంటీస్ అంటే మీకు తెలీదా? యూనివర్సల్ ఆంటీస్ అంటే వాళ్ళందరినీ డ్రాగ్ చేస్తారు, అందరినీ డౌన్ చేస్తారు, అందరినీ లోగా చూడాలని అనుకునే వాళ్ళు యూనివర్సల్ అనమాట. వాళ్ళు అంటే వాళ్ళు ఎవరిని పొగడరు, వాళ్ళు ఎవరిని వాళ్ళ అందరినీ గమనిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పైనింటోళ్ళు, పక్కింటోళ్ళు, కిందింటోళ్ళు అందరినీ చూస్తుంటారు, అందరు లైఫ్ స్టైల్ చూస్తుంటారు. అక్కడ బయటే కూర్చుంటారు, ఆ పక్కన వాళ్ళతో అలా చేసింది, ఇంత అన్నం పడేసింది, ఇలా సంథింగ్ ఏదో ఒకటి ఇఫ్ గుడ్ థింగ్ ఏదైనా ఉందంటే అది కూడా నచ్చదు వాళ్ళకి. అమ్మాయి పూజలు చేసుకుంది, ఏంటి ఆ జాబ్ చేసుకోవచ్చు కదా దాని బదులు, ఇట్లా అనమాట. అంటే వాళ్ళకి ఏది నచ్చదు అసలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే నచ్చరు వాళ్ళకి, యూనివర్సల్ ఆంటీస్కి. వాళ్ళ ఇంట్లో వాళ్ళే సరిగ్గా చూసుకోరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏనాడు పొగిడింది ఉండదు, వాళ్ళ కొడుకులకి ఇష్టమైతే చేసింది పెట్టింది ఉండదు. ఎప్పుడు బయట కూర్చోవడం, ఆ వీధిలో ఏం జరుగుతుంది ఏంటి, ఇదే సోది. సో ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ అయ్యా. ఇప్పుడు యూనివర్సల్ ఆంటీకి వెళ్ళి ఫలానా డిష్ ఈ అమ్మాయి చేసింది అని చెప్తారనమాట. చెప్తే ఇంకా యూనివర్సల్ ఆంటీ కానీ, మనకు నచ్చలేదు కానీ ఎవరో ఒకరికి ఇంటే వాళ్ళన్నిటికీ కండెమ్ చేసేటోళ్ళు చెప్పేస్తారు, చాలా బాగుందని పొగిడి వాళ్ళ ముందర పొగుడతారు. అప్పుడు ఏమవుతుందంటే, మనకు నచ్చని వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి ఆ పిల్ల అలా చేసిందా అని చెప్పేసి నెగిటివ్గా చెప్తారు. ఏముంది, లేకపోతే అది ఎవరైనా చేయగలరు, లేకపోతే దాన్ని డౌన్ చేసి ఇంకా దాన్ని నెగిటివ్గా మాట్లాడతారనమాట. నేను తిన్నా, అది అస్సలు బాగాలేదని చెప్తారు ఆ యూనివర్సల్ ఆంటీసో లేకపోతే మనకు నచ్చిన వాళ్ళు చెప్తారు. అప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కండెమ్ చేసే వాళ్ళు, మన గురించి బ్యాడ్గా చెప్పేటోళ్ళు, ఆ బ్యాడ్ థింగ్ మన గురించి చెప్పాక వీళ్ళు అది ఆ రోజు ప్రశాంతంగా పడుకుంటారు, వాళ్ళకి కడుపు నిండిపోతుంది. ఆ రోజు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఆ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళ గురించి బ్యాడ్గా విన్నాక, అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట, బ్యాడ్గా విన్నాక ఎంత బాగా నిద్ర పట్టిద్దో వాళ్ళకి. నాకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆ రోజంతా. మీకు ఇలాగే జరిగితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ చెప్తాను. వాళ్ళు ఎప్పుడు కూడా